హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో బాత్రూమ్ టైల్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఎంత మురికి పట్టిపోయినా ఎంత గార పట్టినా సరే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఈ మరకలన్నింటినీ వదిలించుకోవచ్చు. మనం ఇంటిని ఎంత శుభ్రంగా నీట్గా ఉంచుకుంటామో అంతకన్నా ఇంకా ఎక్కువ శుభ్రంగా బాత్రూమ్ని అయితే పెట్టుకోవాలి. బాత్రూమ్ నీట్గా లేకపోతే చాలా రోగాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అటాచ్డ్ బాత్రూమ్ అంటే బెడ్రూమ్లోనే బాత్రూమ్లు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా. అలాంటప్పుడు చాలా నీట్గా ఉంచుకోవాలి. దానికోసం హార్ష్ కెమికల్స్ ఏమీ ఉపయోగించకుండా మనమైతే ఈ టైల్స్ని చక్కగా మెరిపించేయవచ్చు. బాత్రూమ్ టైల్సే కాదండి, బాత్రూమ్ డోర్ కూడా మనము బ్యాక్ సైడ్ అంతా నీట్గా చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో. అయితే ముందుగా మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చక్కగా, గోరువెచ్చని కన్నా ఇంకొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా పర్వాలేదు, దాంతో మొత్తం ఒకసారి వాల్స్ అన్నీ కొంచెం తడుపుకోవాలండి. తడుపుకుంటే ఆ మురికంతా మనకు కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మనం జబ్బలు పడిపోయేటట్టు రుద్దకుండా ఈజీగా అదంతా ఊడొచ్చేస్తుంది అనమాట మనం ఈ లిక్విడ్ వేస్తే. దానికోసం అయితే ఇప్పుడు లిక్విడ్ని తయారు చేసుకుందాం. దానికోసం నేను ఒక 2 గ్లాసులు నీళ్ళని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల సర్ఫ్ వేసుకున్నానండి. ఒక 2.5 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు. చక్కగా ఆ సర్ఫ్ అంతా కరగాలన్నమాట. మరీ తెల్ల మరిగే అవసరం లేదు, కొంచెం బాగా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఆ నీళ్లు కిందకి దించి దాంట్లో మీరు ఒక 2-3 నిమ్మకాయలైనా పిండుకోవచ్చు, లేదా వెనిగర్ ఉంటే వెనిగర్ ఒక 2 గరిటెలు వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చక్కని ఒక పవర్ఫుల్ లిక్విడ్ తయారవుతుంది బాత్రూమ్ టైల్స్ క్లీనింగ్కి. బాత్రూమ్ టైల్సే కాదండి, బాత్రూంలో ఉన్న ఏ వస్తువైనా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. పీటలు, తర్వాత మగ్గులు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మీరే చూస్తారు కదా ఆ అద్భుతాన్ని. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఆ వాటర్ మనం తయారు చేసుకున్నాం కదా, సర్ఫ్ వెనిగర్ లిక్విడ్, ఆ లిక్విడ్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలండి. డైరెక్ట్గా కొడితే మనకి ఎక్కువ పట్టేస్తుంది అనమాట. డైరెక్ట్గా మగ్గుతో కొట్టకూడదు ఎప్పుడు కూడా. మగ్గుతో అయితే మనం బకెట్ కొట్టాలి. అందుకని మనం ఒక స్ప్రే బాటిల్లో కనుక వేసుకుంటే మనకి ఈజీగా వదిలేస్తుంది. మనం మూల మూలకు కూడా ఆ స్ప్రే బాటిల్తో చక్కగా స్ప్రే చేయొచ్చు ఆ లిక్విడ్ని. చూడండి ఇక్కడ ఎంత మురికి పట్టిందా. అలా మీరు చూస్తూ ఉండండి. నేను కొడుతుంటే అలాగ జారి వచ్చేస్తుంటుంది అనమాట. ఈ మధ్యన చాలామంది ఈ బాత్రూములకి క్లీనింగ్కి భయపడి అర్బన్ వాళ్ళకి పిలుచుకుంటున్నారండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే ఒకసారి ఇలా బాత్రూమ్ క్లీన్ చేయడానికి 1200, 1000 ఇలాగా తీసుకుంటున్నారంట. అవసరం లేదండి. మనం ఇంట్లో ఉండే ఈ వస్తువులతో కనుక క్లీన్ చేసుకుంటే మనకి కొత్త బాత్రూమ్లా తయారవుతుంది. మనకి ఎవరికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ తెలియకే మనం అలాగా భయపడిపోతుంటాము. అస్సలు భయపడకండి. ఒక పావు గంట 20 నిమిషాల్లో చక్కగా మనకి కొత్తదిలాగా తయారైపోతుంది బాత్రూమ్. అంత నీట్గా అయిపోతుంది. అయిన తర్వాత ఒక బ్రష్ పట్టుకొని, స్ప్రే అయిన తర్వాత ఒక బ్రష్ పట్టుకొని చక్కగా కొంచెం అలా లైట్గా మనం రుద్దిస్తే నీట్గా మనం బట్టలకైతే ఎలాగ బ్రష్ కొడతామో అలాగే ఒక మీకు అరిగిపోయిన ఒక స్క్రబ్ ఉన్నా, లేదా ఇలాంటి బాత్రూమ్ కడుక్కునే బ్రష్ ఉన్నా, లేదా అరిగిపోయిన బట్టల బ్రష్ ఉన్నా సరే దాంతో చక్కగా ఇలా రుద్దిస్తే కనుక మొత్తం అంతా వదిలేస్తుంది. చూసారా మీరు ముందుకి ఇప్పటికీ తేడా? ఎంత నల్లగా మురికిగా ఉన్న ఆ ఏరియా అంతా. జస్ట్ నేనేం ఎక్కువగా కష్టపడలేదండి, కొంచెం ఇలా రబ్ చేశానంతే, చాలా నీట్గా అయిపోయింది. అసలు నేనే ఆశ్చర్యపోయాను అనమాట. నా కలర్ నేనే నమ్మలేకపోయాను. అంత నీట్గా అయిపోయింది. చూడండి ఎంత నల్లగా, అసలు అసహ్యంగా ఉండేది, చాలా నీట్గా ఉంది. తర్వాత మనకి బాత్రూమ్ అంతా చక్కని సువాసనగా ఉంటుందండి ఈ రెండిటి కలయిక వలన. ఎందుకంటే మనకి వెనిగర్ అనేది బ్యాడ్ స్మెల్ని కూడా తీసేస్తుంది. అలాగే బాత్రూంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనం ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తున్నా సరే అలా మురికిగా ఉందన్నమాట. జస్ట్ ఆ లిక్విడ్ అలా స్ప్రే చేస్తే మనకు ఆ మురికి వదిలినట్టు మనకు కనిపిస్తుంది కూడా. చక్కగా అన్ని మరకలు పోతాయండి. చాలా నీట్గా ఉంటుంది. పెద్దగా కష్టపడవసరం లేదు. ఒక పాత బ్రష్, కొంచెం సర్ఫ్, కొంచెం వెనిగర్, అంతేనండి. దాంతోనే మనకి మిలమిలా మెరిసిపోతుంది అనమాట. చూడండి ఎలా వదిలేసిందో. తర్వాత ఒకసారి మనం నీళ్ళతో చక్కగా కడుక్కోవడమే. కడిగిస్తే ఇంక మనకి మిలమిలా మెరిసే బాత్రూమ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇలాగ చూస్తూ ఉండండి. డోర్ ఎంత బ్లాక్గా ఉండేదో అది ఎంత నీట్గా అయిందో కూడా చూపిస్తాను. బాత్రూమ్ డోర్ బ్యాక్ సైడు చూడండి ఎలా మరకలుగా ఉందా.
ఆ మరకల మీద కూడా నేను కొంచెం అలాగా ఆ లిక్విడ్ని స్ప్రే చేశాను అనమాట. ఎక్కువ తయారు చేసే అవసరం లేదండి ఆ లిక్విడ్. మనము స్ప్రే బాటిల్ కనుక ఉంటే మనకు తక్కువతోనే అయిపోతుంది పని. తర్వాత నేను డోర్కి కూడా ఒకసారి స్ప్రే చేసి నీట్గా ఆ బ్రష్తో కనుక రుద్దిస్తే, బ్రష్ కొంచెం మరీ హార్డ్గా ఉండకూడదండి, డోర్ గీతలు పడిపోతుంది. మీకు అరిగిపోయిన అదే పాత స్క్రబ్బర్ ఉన్నా పర్వాలేదు, లేదా ఇలాంటిది ఏదైనా ఒక బాత్రూమ్ బ్రష్ ఉన్నా పర్లేదు, నీట్గా అయిపోతుంది. రుద్దేసిన తర్వాత ఇంకా నీళ్ళతో శుభ్రపరచుకోవటమే. చూడండి మురికంతా ఎలా వదిలేసిందో, చాలా కొత్తగా తయారైపోతుందండి. మనం బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా ఇది వాడుకొని నీట్గా చీపురుతో కనుక కడిగిస్తే కిందన మనకి ఫ్లోరింగ్ కూడా ఉన్న మురికంతా వదిలేస్తుంది, నీట్గా తయారైపోతుంది. మనం నీట్గా కడుక్కున్న తర్వాత ఎప్పటికప్పుడు ఇలాగ స్నానం చేసిన వెంటనే కానీ కడిగిన వెంటనే కానీ ఇలా వైపర్తో కనుక బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే, బాత్రూమ్కి వేరేగా ఒక వైపర్ పెట్టుకోవాలండి. ఇళ్లల్లో వాడింది బాత్రూంలో వాడకూడదు, బాత్రూంలో వాడింది ఇళ్లల్లో వాడకూడదు. చక్కగా అలా క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు డ్రైగా ఉంటుంది, చాలా హైజీన్గా చాలా బాగుంటుంది బాత్రూమ్ అయితే. చూసారా డోరు అన్నీ ఎంత నీట్గా అయిపోయాయో, ఎంత మురికిగా ఉన్న డోరు ఎంత తెల్లగా అయిందో చూడండి. ఈ ట్యాప్ దగ్గర అసలు ఎంత మురికిగా ఉండేదో, అసలు చాలా నీట్గా చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.